అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే కనుక నేను మా అత్త వాళ్ళ ఊర్లో ఈరోజు దినం ఏం చేసేవాళ్ళు అంటే ఇంకా గురుగులే ఫుగ్గే చేసేవారు. అందుకనేసి నేను ఇప్పుడు ప్రాసెస్ పద్ధతిగా నేను గురుగులే చూపించేస్తున్నాను మీకు. గురుగుల కోసం ఇక్కడ మనకు కావాల్సిన మిఠే గురుగులే అంటారనమాట మా రాయలసీమలో. ఇక్కడ మాత్రం నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను. గోధుమ పిండి మాత్రం 2 కప్స్ తీసుకున్నాను ఇక్కడ. సరే చూడు, టూ కప్స్ తీసుకున్నా నేను పిండిని. ఇక్కడ మాత్రం 1 కప్పు మాత్రం షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఒక్కసారి షుగర్ను పిండి బాగా కలిపేద్దాం ఇలాగా. ఇప్పుడు మంచి 1 టీ స్పూన్ నెయ్యి పిండి బాగా కలవాలి. ఇలాగా కలుపుదాము. ఇప్పుడు మనకు లైట్గా హీట్ ఎక్కిన నూనెని తీసుకున్నాను ఇక్కడ నేను. మళ్ళీ ఒకసారి కలిపిద్దాము. బాగా పిండి ఉంటలు లేకుండా కలపాలి. పిండి మనం ఇలాగా ఉంటలు లేకుండా కలిపాం కదా, ఇలాగంటే ముద్దలాగా అవ్వాలా. ఇప్పుడు కొద్దిగా పిండి వేసి మనము మన చపాతి పిండిలాగా గట్టిగా కలిపేద్దాం. పిండి అనేది పల్చగా లేకుండా మన చపాతి పిండిలాగా ఇలాగ ముద్దగా ఉండాలి. మరి పల్చగా అయితే అస్సలు బాగోదు. చూస్తున్నారు కదా, పిండి మనకు ఇలా ఉంది. షుగర్ అనేది కూడా మనకు కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. షుగర్ కనిపించాలని చెప్పడం లేదు, జస్ట్ చెప్తున్నాను. ఎవరైనా ఇలాగే కలిపినప్పుడు షుగర్ అనేది అలా ఉండిపోద్ది, కరుగుతుంది. అలా కలుపుతూనే ఉంటే మనకు షుగర్ అనేది కరిగిపోతుంది. షుగర్కి ప్రాబ్లం అయితే ఏం లేదు. మీరు కావాలనుకుంటే పౌడర్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసిన తర్వాత నేను మామూలుగా అయితే మనం బజ్జీలాగా కూడా చేసుకోవచ్చండి. కాకపోతే ఈరోజు నేను చాలా కొత్తగా చూపిస్తున్నాను. ఇది ఇంకా బాగుంటుంది అనేసి, చూడడానికి అందంగా ఉంటుంది, బాగుంటుంది కదా, అందుకనేసి. ఫాస్ట్గా కూడా అయిపోతుంది కదమ్మా. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేపు ఇలా కటింగ్ చేసాం కదా, చూడండి. ఇప్పుడు 1 బై 1 వదులుదాము. నూనె బాగా వేడెక్కిందో లేదో చూద్దాము. నూనె బాగా వేడెక్కిందండి. ఐస్ క్రీమ్ చూస్తున్నారు కదా, మనము ఇలాగా చేతితో నొక్కుని సులభంగా గులుగులి అనేటివి ప్రాసెస్ చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం మనం వేసాం కదా, వేసిన వెంటనే కలపకుండా కొద్దిగా సేపు వేడి చేసి అప్పుడు మనం కలుపుదాము. గసబెట
ఇవి అయితే కనుక మీకు 1 వీక్ అయినా కానీ సరే 10 రోజులైనా కానీ సరే చెక్కు చెదరకుండా ఉంటాయండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మనం ఇందులో గోధుమ పిండి ఒక్కటే వాడాము, ఇందులో ఇంకా ఏ పిండి వేయలేదు. మనము సోయాన గోధుమ పిండి నేను కలిపానండి. చూస్తున్నారు కదా, సింపుల్గా అంటే బాగా నెమ్మదిగా ఫ్రై చేశారనుకోండి లోపల వరకు మనకు బాగా ఫ్రై అవుతుంది అనమాట. ఈ కలర్ వచ్చేంత వరకు మనం వేడి చేయాలి, మంట కూడా బాగా తగ్గించాలి. ఫస్ట్లో మాత్రం నూనె కొద్దిగా వేడెక్కాలి, ఆ తర్వాత మళ్ళీ నూనె నార్మల్కి వచ్చేయాల. అంటే మనం వేసినప్పుడు నార్మల్గా ఉండాలి. నూనె ఎక్కువగా హైలో పెట్టేసి ఫ్రై చేస్తే కనుక నూనె అనేది ఎక్కువగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, లోపల పచ్చిగా ఉంటాయి. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా షుగర్ చూడండి, నేను చూపించాను కదా మీకు చిన్న చిన్న షుగర్స్ అనేటివి మీకు కనిపిస్తాయి. ఇలాగైతే మనము మిక్సీలో వేయకుండా షుగర్ డైరెక్ట్గా వేసాం కదా, అందుకనేసి ఇలా ఉంటాయి. మన బిస్కెట్ టైప్ ఉంటాయి, ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి మాత్రం నాకు మా అత్తయ్య గారు నేర్పించారు. మా ఊర్లో ఫేమస్ గురుగులే, కాకపోతే అత్తయ్య గారు రౌండ్ షేప్లో వేసేవారు. అంటే మనము ఉల్లిపాయ బజ్జీలు అవి చేస్తాం కదా రౌండ్ షేపు, అలా చేసేవారు. మనం మాత్రం ఇక్కడ చూనీకి అందంగా ఉండాలా, బిస్కెట్ టైప్ ఉండాలి అనేసి ఇలాగా కటింగ్ చేసామంతే. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే షబ్బే మెహరాజ్ కదమ్మా, షబ్బే మెహరాజ్ కోసం ఈరోజు స్పెషల్గా ఇంట్లో మేము స్వీట్ అనేది వండుతున్నాము. పేరు ఏంటంటే స్వీట్ గుల్గులే, మిఠే గుల్గులే. మా ఊర్లో అయితే ఇంకా గుల్గులే అని చెప్తారు, అందుకనేసి నేను కూడా అదే పాట అదే మాటే చెప్తాను మీకు. మా ఊర్లో ఫేమస్ అయిన గుల్గులే చూడండి ఎంత బాగున్నాయి. షుగర్ చిన్న షుగర్ లాగా కనిపిస్తున్నాయి, చాలా చక్కగా చేశానండి. ఇది గోధుమ పిండితో యూస్ చేశాను నేను, మైదా పిండి వేయలేదు, ఏమీ వేయలేదు. మంచి ఒక్క స్పూన్ వచ్చేసి నెయ్యి యాడ్ చేశాను, దాంట్లో కొద్దిగా వేడి నూనె కలిపాను, పిండిలో ఇలాచి వేసాను, షుగర్ కూడా మనం డైరెక్ట్గా వేసాము. అందుకనేసి మనకు చూడండి బిస్కెట్ల లాగా ఎంత చక్కగా షుగర్తో కనిపిస్తున్నాయి, ఎంత నీట్గా ఉన్నాయి. ఇప్పుడు మనము వేసిన ఒక్క 10 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి అనేది మనం ఇలాగ తిరిగేయాలి. ఇప్పుడైతే మనకు అవి గట్టి పడిపోయి ఉంటాయి, మనకు పౌడర్ లాగా రాలదు, నూనె కూడా నీట్గా ఉంటుంది. ఇప్పుడు నెమ్మదిగా, లేదంటే మనం స్టార్టింగ్లోనే కలిపేసామనుకోండి అవి పిండి లాగా పొడి పిండి లాగా రాలిపోయి మొత్తానికి నూనెలో కలిసిపోతుంది. అందుకనేసి నెమ్మదిగా ఇలా కలపండి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనం ఇంట్లోనే మనకు పిల్లలు ఏమైనా సరే బిస్కెట్లు అడిగినప్పుడు ఇలాంటివి చేసి పెట్టచ్చు. ఇది ఎగ్జాక్ట్లీగా మనం తింటూ ఉంటే బిస్కెట్ లాగే ఉంటుంది. అది మనం స్పష్టంగా ఇంట్లో చేసాం కదా గోధుమ పిండితో, చాలా హెల్తీగా కూడా ఉంటుంది. నూనె డ్రీఫై లాగా చేసాం కదా, అస్సలు నూనె అనేది అంటుకోదు. జస్ట్ చూస్తున్నారు కదా మీరు, నూనె అస్సలు ఎక్కడ నూనె అనేది లేదు. చూడండి ఇదిగోండి మా అమ్మాయి ఏళ్ళకు కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి, రఫ్ చేస్తున్నాను చూడండి. అస్సలు పిలిచవు. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే, ఈ వంటకం మీకు నచ్చినట్టుగా అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.